హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. రీసెంట్గా జనసేన పార్టీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సలహాదారుడు హరిప్రసాద్ గారి మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంతమంది పాజిటివ్గా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు ఇది, ఏం జరుగుతుంది? హరిప్రసాద్ గారు నిజంగానే అంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు జనసేన పార్టీలో ఉన్నాయా? అసలు ఆయన పాత్ర ఏంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ముఖ్యంగా ఒక ఎన్ఆర్ఐ, ఆయన జనసేన పార్టీకి మెగా అభిమానులుగా చాలా సంవత్సరాల నుంచి, ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఆయనకి ఆ కుటుంబం అంటే ఇష్టం. సమాజంలో మంచి చేయాలనేటువంటి ఒక కుటుంబానికి అండగా ఆయన గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని కూడా మనం తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే హరిప్రసాద్ గారి మీద ఆయనకి ఎందుకు ఆయన ఇబ్బంది, మిగతా వాళ్ళకి ఆయనకి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు ఆయన పొజిషన్ ఏంటి, ఇవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హరిప్రసాద్ గారు, ఈవెన్ ఆయన జర్నీ గురించి చాలామంది సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈటీవీలో చేశారు. నేను కూడా 2013-14 అప్పుడు మీడియాలో ఉన్నప్పుడు ఆయన అప్పటికి మా టీవీలో అనుకుంటా ఉండేవాళ్ళు. ఆయన అప్పటికి చిరంజీవి గారి ఫ్యామిలీకి దగ్గర అయ్యారు. ఈవెన్ ఆయనతో కూడా కొంత జర్నీ చేసినటువంటి పరిస్థితి. మా టీవీకి వచ్చిన తర్వాత శరత్ మరార్ గారితో కలిసి ప్రయాణం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో ఉండేటువంటి సాన్నిహిత్యం అలాంటిది అనమాట. అంటే ప్రజారాజ్యం అనేటువంటి ఒక పార్టీ చిరంజీవి గారు ఒక మంచి వాతావరణంలో పెట్టారు. సమాజానికి మంచి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది. దాన్ని నిర్వీర్యం కావడానికి చాలామంది కోవట్లు కష్టపడ్డారనే చెప్పాలి. చాలామంది ఈవెన్ నేను మొన్న కూడా ఒక కోవట్టు గురించి మాట్లాడాను మన ఛానల్లో. అలాంటి కోవట్లు కొన్ని వందల మంది ఆ పార్టీలో ఉండి వచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఆ పార్టీలో ఆఫీసులో కూర్చుని పార్టీని విమర్శించి ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి గారిని, పార్టీని కులముద్ర వేసి ఇంకొకటి వేసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఏం చేయలేకపోయారు, ఎవరు మాట్లాడలేకపోయారు. ఎందుకు అంటే ఆ పార్టీలో అంత తిరగబడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అవి తట్టుకుని నిలబడేటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. అవి గమనించి అవేర్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితి నుంచి ఆ పార్టీ వెళ్ళిపోయింది. మూసే వరకు ఆ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ప్రధానంగా ఉన్నారు. కండక్ట్ చేసేటువంటి, అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక కంటెంట్ రైటర్స్ అని, స్పీకర్స్ అని, ఇంకొకటి అని, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ అది. అలాంటి టైంలో కూడా ఆయన ఉన్నారు. చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీంలో కూడా ఆయన కూడా ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన అంతలా నమ్మారు అంటే, ఇక్కడ మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రజారాజ్యం అప్పుడు ఏవైతే ఇలాంటి కొవ్వట్లు వచ్చారో అలాంటి వాళ్ళని రాకుండా జాగ్రత్త పడి ఒక మంచి వేలో నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తుల్ని తీసుకోవటంలో కొంతమంది కావాలి. అలాంటి వ్యక్తుల్లో హరిప్రసాద్ గారు ముందుండి అలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చేరనివ్వకుండా అలాంటి వ్యక్తుల్ని నుంచి జనసేన పార్టీని కాపాడుకోవటం కోసం, ఎవరు ఎలాంటి వాళ్ళు అని వెతికి తీసుకోవటం కోసం హరిప్రసాద్ గారు చాలా బలంగా ఉపయోగపడ్డారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ లేకపోతే అదే పరిస్థితి జనసేన పార్టీకి కూడా వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండటం అంటే. ఎంతోమంది ప్రలోభ పెడతారు, భయపెడతారు, కుట్రలు చేస్తారు, ఇబ్బంది పెడతారు. అవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండాలి. డబ్బిస్తాను, నువ్వు ఆయనకి సంబంధించిన అన్ని నాకు చెప్పు అంటారు. అవన్నీ చేయలేదు కాబట్టి ఆయన అలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంత దగ్గర తీసుకున్నారు. ఆయన చేశారా లేదా, కొన్ని చాలా రకాలు కొన్ని వస్తున్నాయి. అవన్నీ నిజమా కాదా అని అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం మాట్లాడకూడదు కూడా. ఇక్కడ ఆయన ఎంత నిజాయితీగా అంత ప్రొటెక్టివ్గా ఉన్నారనేదే చూడాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పారాచూట్లు వేసుకుని దిగిపోతారు. కాకపోతే ఇక్కడ ఆయన ఎంతవరకు ఆ నిజాయితీలో ఆయన ఒక ప్రొటెక్టివ్ వాల్గా, ఏదైతే కొంతమంది ఏమంటారు ఆయన చుట్టూ ఉండేటువంటి ఆ టీం ఏదైతే ఉందో కొంత దాన్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆయన ఒక టైప్లోనే ఎవరిని అంత దగ్గరికి రానివ్వరు అనేటువంటి విధానం కొంతమంది మాట్లాడారు. అయితే రీసెంట్గా నాకు తెలిసింది ఆయన సోషల్ మీడియాకి సంబంధించి
ఆయన ఎవరు ఎన్ఆర్ఐ మాట్లాడింది కావచ్చు, బయట కొంత నాకు కూడా తెలిసింది కాబట్టి, అంత మీడియా నుంచి వచ్చారు కాబట్టి ఆ మీడియా విభాగం అంతా కూడా హరిప్రసాద్ గారే చూసుకుంటున్నారు. కౌంటర్లు ఇవ్వటంలో, వీటి ఇవ్వటంలో కొంత ఆయన సరిగ్గా ఇది చేయలేదు అనేది. అయితే నాకు తెలిసింది రీసెంట్గా ఆయన మీడియా విభాగానికి ఆయన హెడ్ కాదు, ఆయన దాని నుంచి ఎమ్మెల్సీగా అయిన తర్వాత బయటకు వచ్చేశారు అనేది ఆయనే వేరే ఒక జర్నలిస్ట్ దగ్గర, సీనియర్ జర్నలిస్ట్ దగ్గర మాట్లాడారు అనే మాట నాకు వినిపించింది. నేను అది చూసుకోవట్లేదు, నన్నే దాని మీద బ్లేమ్ చేస్తే నేనేం చేయను అని. ఈవెన్ చాలా మంది మాలాంటి వాళ్ళం కూడా ఎప్పుడో దాదాపు 2018 నుంచి 17 నుంచి కొన్ని ఛానల్స్ పెట్టి ఆయన కోసం ఏదో ఒక రకంగా ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ఆల్టర్నేటివ్ ఒక వ్యవస్థ వచ్చింది, ఆయన మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇలాంటి కుట్రలు ప్రజారాజ్యం అప్పుడు జరిగాయి, మీడియా లేక చాలా ఇబ్బంది పడింది. మనం ఏదో ఒక రకంగా మన వాయిస్ మనం పని చేసుకుంటూ వినిపిద్దాం అనేటువంటి దానిలో చాలామంది కష్టపడ్డాం. వాళ్ళందరినీ గుర్తించడంలో కొంత ఇది జరిగింది అనేటువంటి మాట అయితే ఉంది. బట్ దానికి ఈయనకి సంబంధం ఉందా లేదా అనేది కూడా మనం పక్కన పెట్టుకుంటే, ఇక్కడ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి చాలా కష్టసాధ్యమైనటువంటి పదవిలో ఉండి ఆయనకి అధికారంలోకి ఇంత బలంగా కూటమిలో భాగం పంచుకోవడంలో కీలక పాత్ర వహించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మీద ఆయన కష్టం ఏంటో తెలుసు, ఆయన పడినటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసు. మీరే ఒక పార్టీ దగ్గర ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళని బెదిరిస్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని రకాల కుట్రలు చేశారో మనందరికీ తెలుసు. అవన్నీ తట్టుకుని ఆయన నిలబడ్డారు, అది కూడా మనం చూడాలి. ఇకపోతే ఆయన మీడియాకి ఆయనకి సంబంధం లేదు, మీడియా వ్యవహారాలను చూడటం లేదు అనేటువంటి తర్వాత ఇంకా మనం హరిప్రసాద్ గారి గురించి పక్కన పెట్టేస్తే మరి దాన్ని ఎవరు చూస్తున్నారు? అధికార ప్రతినిధులు ఇప్పటికే దాదాపు ఒక 4 నెలలు అయిపోయింది. వాళ్ళు మీ డిబేట్లకు వచ్చి టీవీలో కూర్చుని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఆపేశారు? వాళ్ళ గైడ్ లైన్స్లు ఇవ్వటంలో ఎందుకని ఆ మీడియాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి చక్రవర్తి గారు అనుకుందాం, ఆయన కూడా ఇప్పుడు ఆర్టీఏ చైర్మన్గా వెళ్ళిపోయారు. మరి ఎవరని ఎందుకని ఆ గైడ్ లైన్స్ ఇవ్వలేకపోతున్నారు? మిగతా పార్టీలాగా జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం లేదు అనేది కూడా ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారంటే జనసేన పార్టీకి సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, వాళ్ళ టీం అంత బలంగా పనిచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు మెయింటైన్ చేసే వాళ్ళు కానీ 10% కూడా పనిచేయట్లేదు. ఎందుకు అంటారా? అంతలా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అనేదే అర్థం. సోషల్ మీడియా ఉంది కానీ అఫీషియల్గా పనిచేసేవాళ్ళు కాదు, అన్అఫీషియల్గా ఇందాక ఎన్ఆర్ఐలు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కొన్ని లక్షల సైన్యం ఉంది ఆయన కోసం. వాళ్ళు చాలా బలంగా పనిచేస్తారు. టక 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 పలానా ఈ ఇష్యూ వచ్చిందా దాన్ని తీసుకొస్తారు, ఎక్కడెక్కడియో ఎప్పుడెప్పుడియో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినయో తీసుకొచ్చి టక టక వదిలేస్తారు. కానీ పార్టీ అఫీషియల్ మాత్రం అది చేయలేదు, ఎప్పటికో తీసుకొచ్చి వదులుతుంది. వీళ్ళందరూ రిలీజ్ చేసిన తర్వాత కానీ వాళ్ళ రియాక్ట్ అవ్వరు, బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా లేదనే మాట నాకైతే అనిపించినటువంటిది. ఇకపోతే మరి ఎవరు దీన్ని చూడాలి? ఇక్కడ ఆ కోటరీ అనే మాట ఏదైతే ఉందో దీని గురించి కూడా ఒకసారి క్లుప్తంగా మీకు చెప్తాను. దయచేసి ఒక 5 నిమిషాలు వినండి, లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఆ కోటరీ గురించి ఎందుకు జిల్లాల వారీగా జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని గెలిచిన తర్వాత సింగిల్గా 1-to-1 కలిసినటువంటి పరిస్థితి లేదు. నిజమే, ఇప్పటి వరకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇతనికి సీట్ ఇవ్వలేదు, ఒకసారి మాట్లాడదామని కానీ, మనం మాట్లాడిపిద్దామని కానీ, అతన్ని పిలిచి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏ నియోజకవర్గం అయినా సరే ఒక్క నిమిషం అయినా సరే అతన్ని పిలిచి మాట్లాడేటువంటి ఇది ఉందని కానీ ఎక్కడా కనిపించలే. మరి ఎందుకని క్రియేట్ చేయలే? ఆ కోటరీ అనేది కూడా ఆలోచించుకోరు. ఆ కోటరీలో ఎవరున్నారనేది నాకైతే తెలియదు, దాని గురించి మాత్రమే చెప్తాను. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడేటువంటి వ్యవస్థ లేకపోతే అసలు ఆ నియోజకవర్గంలో అతనికి విలువ ఉంటుందా, విలువనిస్తారా, పట్టించుకుంటారా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. అతనికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, నీకే దిక్కు లేదయ్యా, నువ్వు మా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతావు అనేటువంటి ఇది కూడా ఉంటుంది. ఒక జిల్లా అధ్యక్షులుగా ఉండేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ఒక సమస్య చెప్పుకోవటం కోసమో లేదంటే ఒక విషయం తీసుకెళ్ళడం కోసమే వెళ్ళాలి అంటే అప్రోచింగ్ లేవటానికి ఆ వ్యవస్థ లేకపోతే నెలల తరబడి వెయిట్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటే, ఆయన ఎప్పుడో ఒక విజిట్కి వస్తే అక్కడ ఏమంటారు
స్వాగతం పలకటం కోసం వెళ్ళినటువంటి పరిస్థితులు తప్ప ఇంకొకటి సపరేట్గా మాట్లాడినటువంటి పరిస్థితి లేకపోతే అతనికి అసలు అక్కడ గౌరవం ఉంటుంది. అతను ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఆ కోటరీకి సంబంధించిన వాళ్ళు ఇంకోటి ఆలోచించుకోవాలి. ఎవరన్నా కొత్తగా వస్తున్నారు పార్టీలో, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి మాట కూడా ఉంది. మిగతా పార్టీల్లో ఉంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, కొంతమంది పెద్ద పెద్ద పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి ఇబ్బంది జనసేనలో ఉండేటువంటి వాళ్ళకే కొత్తగా వచ్చినటువంటి నాయకులు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు కావచ్చు, లేదంటే బాలినేని గారు కావచ్చు, వీళ్ళకి ఎందుకంత ఇవ్వటంలో వెనుకడుగు వేస్తున్నారు? ఆ కోటరియా లేదంటే నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ నాయకులకి వాళ్ళకి ఆ వ్యత్యాసమా? ఇది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని అంత వాళ్ళని పని చేసుకొనివ్వకుండా, వాళ్ళని కలుపుకు వెళ్ళేటువంటి విధానం లేకుండా ఉంటుంది. అంటే ఒక నాయకుడు వస్తే మన పొజిషన్ ఎక్కడ పోద్దో అనుకోవటం ముఖ్యమా, అతని నాయకుడు వస్తే మన పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది అనుకోవటం ముఖ్యమా? ఇది కూడా కోటరీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే నియోజకవర్గాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే నా ప్లేస్ పోద్దేమో. కోటరీలో ఉండే ఆ వ్యక్తి కోటరీలోకి జాయిన్ అయిపోతే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా అలాంటిదే. ఆయన మంచివాడు అంటే ఆయన దగ్గర పెట్టేసుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ పోద్దేమో అనేటువంటి భయం. అందుకనే ఆయన దగ్గరికి చేయనివ్వట్లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆ కోటరీ ఏదైతే ఉందో, నేను హరిప్రసాద్ గారిని అంటలా, ఇంకొకళ్ళని అంటలా, ఎవరు కనీసం ఒకళ్ళు ఇలా సోషల్ మీడియా వింగ్నో లేదంటే ఇంకొకళ్ళనో ఇంతమంది కష్టపడుతున్నారు కదా, సదాగా ఒకసారి గుర్తింపిద్దాం, ఒక మాట మాట్లాడిపిద్దాం అనేటువంటి ఇది కూడా లేకపోతే, వీళ్ళు కష్టపడిన దానికి, వీళ్ళు చేసిన దానికి అంటే ఫలితం ఆశించడం ఎంత తప్పో. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సినిమాలో చెప్పినటువంటి డైలాగు సినిమాల్లో బాగుంటుంది, కానీ నిజ జీవితంలో చాలామంది అరే మనం ఎంత కష్టపడ్డాం కదా. ఎందుకంటే నేను ఒకళ్ళ దగ్గర విన్నా, పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వు అంత కష్టపడుతున్నావు, ఏమి ఇచ్చారు నీకు, ఏం చూశాడు నీకు, నువ్వెందుకు అంత కింద మీద పడి గొడ్డలు చింపేసుకుంటున్నావు అనేవాళ్ళు నన్ను కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే మేమేం ఆశించట్లా, ఒక గుర్తింపు కనీసం, సరే ఒకసారి పిలిచి జస్ట్ హాయ్ ఓకే అంతకుమించి ఏం అవసరం. అలాంటి దానికి కూడా నోచుకోవట్లేమా అనేది కూడా చాలామంది ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాల్సింది ఆ కోటరీని. ఆ కోటరీలో ఎవరున్నారో వాళ్ళు కొంచెం గుర్తు తెచ్చుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారి స్థాయిని విస్తృతం చేయాలి, కానీ బంధించేసి కూర్చోపెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఎలా? వచ్చేటువంటి నాయకులు, అరే ఒక మంచి నాయకుడు వస్తాడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకొక పార్టీ నుంచి లేదా ఇండివిజువల్గా ఉండేటువంటి ఒక వ్యక్తితో పార్టీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వకుండా ఉండేటువంటి వ్యవస్థ లేకపోతే కష్టం. అసలు అప్రోచ్ అవ్వాలి అంటేనే చాలా ఏదో ఒక కష్టంతో సాధ్యంతో కూడుకున్నటువంటి పరిస్థితి క్రియేట్ చేసేస్తే కష్టం. ఇది కొంత తెలుసుకుంటే మంచిదేమో అనిపించింది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తి, సమాజంలో మంచి జరగాలనుకునేటువంటి వ్యక్తి, ఆయన సిద్ధాంతాలు అలాంటివి అందరికీ ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సభ్యత్వాలు జరుగుతున్నాయి, ఒక మంచి మూమెంట్గా తీసుకోండి. హరిప్రసాద్ గారిని అనటం మాత్రమే అది కరెక్ట్ కాదు. ఆయన ఒక్కడే ఆ పార్టీని మొత్తం శాసిస్తున్నారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా చూసుకోవాలి. ఆయన అనేస్తే మనకి ఏం వస్తుంది అనటం కన్నా, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీని బిల్డ్ చేయటంలో ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా కష్టపడాలి. ముఖ్యంగా కోటరీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా 1-2 సార్లు తెలుసుకోండి. ఇది పార్టీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయకండి, కార్యకర్తల్ని జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయకండి. ఆయన కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి దూరం చేయకండి. అనవసరంగా ఎన్ఆర్ఐని తిట్టద్దు, హరిప్రసాద్ గారిని తిట్టద్దు. ఆయన చేసినటువంటి మంచి పని ఉంది, ఎన్ఆర్ఐ చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి. ఇద్దరూ కూడా పార్టీకి ముఖ్యమే, ఇది మాత్రం తెలుసుకోండి.